రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తొలి 5 సంతకాలతో రాష్ట్ర ప్రజల్లో ఆనందం వెలువరిసిందని, 5 ఏళ్లుగా చీకట్లో మగ్గిన రాష్ట్రానికి కొత్త వెలుగులొచ్చాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 5 సంతకాలతో లబ్ధి పొందే నిరుద్యోగులు, పింఛనుదారులు, రైతులు, యువకులు మాజీ ఎమ్మెల్యే వర్మతో ఆనందాన్ని పంచుకున్నారు. వర్మను అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. 100 రోజుల లోపల దశల వారీగా అన్ని ఏరియాల్లో మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. ఇది వరకు ఏ విధంగా అయితే 5 రూపాయలకి మరి ఉందో టిఫిన్ భోజనం, అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇదే కాకుండా నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఎక్కడికక్కడ పెట్టారు, వాటిని మెరుగుపరుస్తారు. ఇంకా అవసరమైతే కొత్తవి పెట్టి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కాబట్టి వారి చదువుకున్న విద్యకు సంబంధించి నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్, అందులో వారిని సానబెట్టి ఇంటర్వ్యూస్కి పంపించి ఉద్యోగాలు ఇచ్చే యొక్క కార్యక్రమం మరి దాని మీద కూడా సంతకం పెట్టలేదు. ఏమంటారంటే ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో, ఇద్దరి మీద నమ్మకంతో ఎక్కడా లేని చరిత్ర తిరగరాశారు ఈ భారతదేశంలో. అంత మెజార్టీ ఇచ్చి ఈవేళ ప్రజలు ఆశీర్వదిస్తే మరి ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఎక్కువ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది. ఆ బాధ్యత ప్రకారం మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏదైతే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చారో కమిట్మెంట్స్ అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఈరోజు మరి డిఎస్సి ఏదైతే ఇచ్చారో నిరుద్యోగ యువకులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ కూడా డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే పెన్షనర్స్ పెద్ద ఆవిడ కూడా ఇక్కడికి వచ్చారు. ఆవిడ కూడా 4,000 పెన్షన్ వస్తుంది, జూలైలో 7,000 వస్తుంది. అంటే ఇలాగా ప్రతి సంక్షేమంలో ప్రతి ఒక్క వర్గాలు, ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఏది ఏమైనా సరే బ్రహ్మాండంగా ముందుకెళ్ళి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా మన పిఠాపురం ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఏదైతే ఈ రాష్ట్రానికి ఉంటున్నారో పవన్ కళ్యాణ్ గారికి ఈ సభ ద్వారా పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క 5 సంతకాలు పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ డిఎస్సి, స్కిల్ డెవలప్మెంటు, అన్నా క్యాంటీను, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వీటన్నిటినీ కూడా మరి రద్దు చేసి ఇవ్వాల్సినవి ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు.